హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రింగ్ ఫార్మాటింగ్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం ఈవాల్ ఫంక్షన్ గురించి చూద్దాం. సో ఈవాల్ ఫంక్షన్ అనేది మనకి ఇన్బిల్ట్ ఫంక్షను. సో దీన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఈవాల్ ఫంక్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనకు ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్ అనేది స్ట్రింగ్ ఫార్మెట్లో ఇన్పుట్గా వస్తుంది అనుకోండి, సో అప్పుడు మనం దాన్ని స్ట్రింగ్ లా కాకుండా ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఎవాల్యుయేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఈవాల్ ఫంక్షన్ ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం సింటాక్స్ చూద్దాం. సో సింటాక్స్ వచ్చేసి ఈవాల్ ఇది 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. ఫస్ట్ వచ్చేసి సోర్స్, తర్వాత గ్లోబల్స్, లోకల్స్. ఈ సోర్స్ అనేది మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్, గ్లోబల్స్, లోకల్స్ అనేవి ఆప్షనల్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ సోర్స్ లోకి మీరేం పాస్ చేస్తారంటే స్ట్రింగ్ ని పాస్ చేస్తారు. ఆ స్ట్రింగ్ లోపల ఉండబోయేది పైథాన్ ఎక్స్ప్రెషన్ అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్స్ ఉంది, ఇది ఆప్షనల్. సో దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే ఆ ఎక్స్ప్రెషన్ లోకి ఏదన్నా మెథడ్ కానీ వేరియబుల్స్ కానీ పాస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ గ్లోబల్స్ ని వాడుకోవచ్చు. సో గ్లోబల్స్ అనేదేమో గ్లోబల్ మెథడ్ ని, గ్లోబల్ వేరియబుల్స్ ని ఇచ్చిద్ది. లోకల్స్ అనేదేమో లోకల్ మెథడ్, లోకల్ వేరియబుల్స్ ని ఇచ్చిద్ది. అదొక్కటే డిఫరెన్స్, అదర్వైజ్ మిగతా అంతా సేమ్. సో ఈ రెండు కూడా మనకి ఆ ఎక్స్ప్రెషన్ లో ఉన్న వేరియబుల్ కి వాల్యూస్ ప్రొవైడ్ చేయాలన్నా, ఏదన్నా మెథడ్స్ ని ప్రొవైడ్ చేయాలన్నా వీటిని వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్ గా ఇది ఎలా యూజ్ అయ్యిద్ది అనేది చూపిస్తాను చూడండి. సపోజ్ మీరు ఒక అప్లికేషన్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ అనేది కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఎలా వస్తుంది అనుకోండి. సో దీన్ని మీరు ఎక్స్ప్రెషన్ గానే ఎవాల్యుయేట్ చేసి ప్రింట్ చేయాలనుకున్నారు. సో అప్పుడు ఏం చేస్తాం? సో జనరల్ గా డైరెక్ట్ గా దీన్ని మనం ప్రింట్ చేస్తే అది స్ట్రింగ్ లాగానే ప్రింట్ అయ్యిద్ది. చూడండి, సో ఇది స్ట్రింగ్ లాగానే ప్రింట్ అయ్యిద్ది. సో ఈవెన్ నేను ఎక్స్కి ఒక వాల్యూ తీసుకుంటా, మీరు ఏదైనా తీసుకోవచ్చు. వాల్యూ అనేది నేను 7 తీసుకుంటున్నా. ఈవెన్ ఇప్పుడు వాల్యూ ఇచ్చినా కానీ అది యాస్టీజ్గా స్ట్రింగ్ లాగానే మనకు ప్రింట్ అయ్యిద్ది, ఎక్స్ప్రెషన్ లాగా ఎవాల్యుయేట్ చేయదు. సో మీరు ఎప్పుడైతే స్ట్రింగ్లో ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఎక్స్ప్రెషన్గా ఎవాల్యుయేట్ చేయాలంటే మనం ఈవాల్ ఫంక్షన్ వాడుకుంటాం. ఈవాల్ అనేది ఫంక్షను. సో దీంట్లో 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, సోర్స్, గ్లోబల్స్, దాంతోపాటు లోకల్స్. సో దీని లోపల మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సోర్స్. సో ఆ సోర్స్ అనేది స్ట్రింగ్ అయి ఉండాలి. సో నేనేం పాస్ చేస్తున్నా, ఇది పాస్ చేస్తాను. ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది, లోపలిది ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే, సో ఈ x+1 అనేది ఈ వాల్యూలోకి వెళ్ళిద్ది. సో ఇది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయకుండా దీని లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ని తీసుకొని, అంటే x+1 తీసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసిద్ది. సో ఇది ఎక్స్ప్రెషన్ లా తీసుకున్నప్పుడు x వాల్యూ 7 అయ్యిద్ది, 7 + 1 8 అయ్యి మనకి కన్సోల్లో 8 ప్రింట్ అయ్యిద్ది. సో చూడండి, మనకి 8 ప్రింట్ అయింది. ఇంకోటి ఏంటంటే, సో ఇది మనకి ప్రింట్ అయింది కదా, సో అది ఇంటీజర్ టైపే. ఎందుకంటే అది ఎక్స్ప్రెషన్ లాగే తీసుకుంది, స్ట్రింగ్ లాగా తీసుకోవాలా. సో ఈవెన్ మీరు దీని టైప్ చెక్ చేసుకున్నా కానీ అది ఇంటీజర్ వచ్చింది కానీ స్ట్రింగ్ రాదు. సో కొంతమంది ఏమనుకుంటారంటే, ఓకే స్ట్రింగ్ కదా ఎవాల్యుయేట్ చేసి మళ్ళీ ఫైనల్గా స్ట్రింగ్ లాగా ఇచ్చిద్ది అనుకుంటారు. స్ట్రింగ్ లాగా ఇవ్వదు, ఇది ఇంట్ లాగానే ఇచ్చింది. సో చూడండి ఇలా. సో ఇది మెయిన్ ఈవాల్ ఫంక్షన్ యొక్క యూజ్. సో ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ జనరల్గా మీరు 2 నెంబర్స్ని ఎడిషన్ చేస్తున్నారు. ఆ నెంబర్స్ కూడా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అడుగుదాం అనుకున్నారు. సో ఇక్కడ మనం ఏం అడుగుతున్నాం, 2 పైథాన్ నెంబర్స్ని ఎంటర్ చేయమన్నాం. సో మీకు గ్యారంటీగా తెలిసింది అనుకోండి, వాళ్ళు ఇంటీజర్సే ఎంటర్ చేస్తారని తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంట్ పాస్ చేస్తే మనకు వర్క్ అయ్యిద్ది. సో నో ఇష్యూ. సో ఇప్పుడు ఇంటే పాస్ చేస్తున్నా. సో నేను 3, 4 పాస్ చేస్తున్నా, వర్క్ అయింది. సో కొన్నిసార్లు ఏమైంది, పైథాన్ నెంబర్స్నే ఎంటర్ చేయమని చెప్పాం. సో గ్యారంటీగా వాళ్ళు ఇంటీజరే ఎంటర్ చేయాల్సిన పని లేదు. పైథాన్ నెంబర్స్ అంటే కాంప్లెక్స్ ఉంది, ఫ్లోట్ ఉంది. సో వేరే ఎంటర్ చేస్తే ఏమైంది ఈ కేసెస్లో, సపోజ్ నేను 4.5 ఎంటర్ చేస్తా. సో మనకి ఇక్కడే ఎర్రర్ వచ్చింది, ఇన్వాలిడ్ లిటరల్. సో ఇలాంటి కేసెస్లో మీరు టైప్ కాస్టింగ్ చేసుకుంటే ప్రాబ్లం అయింది.
సో మీకు ఎప్పుడైతే ఇన్పుట్ అనేది లోపల పాస్ అయ్యేది ఎగ్జాక్ట్గా తెలియనప్పుడు ఈవాల్ ఫంక్షన్ వాడుకుంటే మంచిది. సో ఇక్కడ నేను ఈవాల్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇదేం చేసిద్దంటే స్ట్రింగ్ లాగా తీసుకోకుండా దాన్ని ఒక ఎక్స్ప్రెషన్ లా ఎవాల్యుయేట్ చేసిద్ది. జనరల్గా మనం ఈ స్ట్రింగ్ లోకి మనం ఏంటంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ ఇవ్వచ్చు, వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు, వ్యాలిడ్ పైథాన్ కోడ్ ఇవ్వచ్చు, ఈవెన్ మీరు స్ట్రింగ్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. అదే అన్ని ఎలానో చూపిస్తాను, స్ట్రింగ్స్ పాస్ చేసేది కూడా ఎలానో చూపిస్తాను ఎనీవే. సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇక్కడ మీరు ఏదైనా పాస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం స్ట్రిక్ట్ గా టైప్ చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, నేను 5.6 ఇస్తే ఏమైద్ది, సో అది స్ట్రింగ్ కదా, సో ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసి 5.6ని రిటర్న్ చేసిద్ది. సో నెక్స్ట్ నేను ఇంటీజర్ ఇస్తా, సో ఈ రెండింటికి ఎడిషన్ జరిగి అవుట్పుట్ జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే గ్యారంటీగా ఏ టైప్ తెలిస్తే మీరు టైప్ క్యాస్ట్ చేసుకోండి, మీకు ఆ టైప్ తెలియకపోతే ఈ వాల్ ఫంక్షన్ అనేది బాగా హెల్ప్ అయింది ఇలాంటి కేసెస్లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ దగ్గర నుంచి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఒక అర్థమెటిక్ క్యాలిక్యులేటర్ లాగా ఎవాల్యుయేట్ చేసి అవుట్పుట్ ఇవ్వాలనుకున్నాం అనుకోండి. సో అలాంటి కేసెస్లో కూడా మీకు ఈ వాల్ ఫంక్షన్ బాగా హెల్ప్ అయింది. సో ఇక్కడ యూజర్ పాస్ చేసేది ఎక్స్ప్రెషను, అది ఇన్పుట్ ఫంక్షన్ డిఫాల్ట్గా స్ట్రింగ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసిద్ది. సో మనం దీన్ని ఈ వాల్లోకి పాస్ చేసుకుంటే అది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయకుండా స్ట్రింగ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసి అవుట్పుట్ ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సో ప్రింట్ చేయాలి కదా ఆ ఫైనల్ ఎక్స్ప్రెషన్ అవుట్పుట్, సో అందుకని ప్రింట్లోకి పాస్ చేసి సో ఆ ఎక్స్ప్రెషన్ని నేను ఈ వాల్లోకి పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా చూడండి. సో ఈ ఫార్మాట్లో ఇవ్వచ్చు, మనం ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం. సో నేనేం ఇస్తానంటే 4 × 3 + 2 ఇచ్చాం. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, ఇది ఎక్స్ప్రెషను, ఇది స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిద్ది. సో ఇది ఈ వాల్యూలోకి వెళ్ళిద్ది కదా. సో స్ట్రింగ్ వెళ్ళినప్పుడు లోపల ఉన్న పైథాన్ ఎక్స్ప్రెషన్ కాబట్టి దీన్ని ఎక్స్ప్రెషన్ లాగా ఎవాల్యుయేట్ చేసి, సో ఆపరేటర్ ప్రెసిడెన్స్లో స్టార్క్ ఎక్కువ కాబట్టి 4 × 3 12, 12 + 2 14ని రిటర్న్ చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా మనకి బాగా హెల్ప్ అయ్యింది. మీరు ఎప్పుడైనా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నప్పుడు, సో ఆ ఇన్పుట్ అనేది ఎక్స్ప్రెషన్ అయితే ఎనీవే ఇన్పుట్ ఫంక్షన్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసింది కదా, సో అప్పుడు ఈ వాల్ ఫంక్షన్ వాడుకుంటే మీకు బాగా హెల్ప్ అయ్యింది. దాన్ని ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి జనరల్గా రియల్ టైంలో మనకి డేటా అనేది ఇలా వస్తుంటుంది. సో మీకు ఫైనల్గా ఇది స్ట్రింగ్ టైపు, దాని లోపల మీకు డిక్షనరీ ఉండొచ్చు, లిస్ట్ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు. సో మీరేం చేయాలి, సో అది టపుల్ అయితే టపుల్గా వాడుకోవాలి, డిక్షనరీ అయితే డిక్షనరీ లాగా వాడుకోవాలి, ఒకవేళ అది సెట్ అయితే సెట్ లాగా వాడుకోవాలనుకోండి. సో అలాంటి కేసెస్లో మీకు టైప్ క్యాస్ట్ చేసుకుంటే మీకు అది ఏ టైప్ వచ్చిందో డైనమిక్గా వచ్చింది కాబట్టి తెలియదు, మీకు ఎర్రర్స్ వస్తాయి. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏం చేయొచ్చు, సో ఫస్ట్ మీకేందంటే అది తెలియకపోతే ఆ డేటాని మనం ఈ వాల్ ఫంక్షన్లోకి పాస్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ వాల్లోకి ఏం పాస్ చేస్తాం, ఈ వేరియబుల్ని పాస్ చేస్తాం. సో పాస్ చేస్తే ఇది స్ట్రింగ్ కదా. సో ఇప్పుడు దీని స్ట్రింగ్ లోపల ఉన్న ఓవరాల్ పైథాన్ కోడ్ని ఒక ఎక్స్ప్రెషన్ లాగా ట్రీట్ చేసి, సో ఇది లోపల ఉంది డిక్షనరీ కాబట్టి డిక్షనరీ లాగా రిటర్న్ చేసిద్ది. సో మీరు దీన్ని ఏదో ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకొని, సో మీరేం చేయొచ్చు అంటే దీని టైప్ చెక్ చేసుకొని, ఇక్కడంటే నాకు తెలుసు డైనమిక్గా వచ్చినప్పుడు మనకి ఏ టైపో తెలియదు కదా, సో దాని టైప్ చెక్ చేసుకొని ఆ టైప్ని బట్టి మీరు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. సో ఇది డిక్షనరీ టైప్ కాబట్టి మనం డిక్షనరీ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి రియల్ టైంలో డేటా ఇలానే వస్తుంటుంది. సో మనకి లార్జ్ డేటా అనేది ఫైనల్గా స్ట్రింగ్లో ఉంటుంది. ఆ స్ట్రింగ్ లోపల లిస్ట్ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు, డిక్షనరీ ఉండొచ్చు. సో అది ఏ టైపో గ్యారంటీగా తెలియదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ వాల్ ఫంక్షన్ వాడుకొని, సో దాన్ని స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయకుండా ఒక కోడ్ లాగా ట్రీట్ చేసి పైథాన్ కోడ్ లాగా, సో దాన్ని ఒక వేరియబుల్లోకి పెట్టుకొని, సో తర్వాత ఆ టైప్ చెక్ చేసుకొని ఆ టైప్ని బట్టి మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు రియల్ టైంలో ఈవాల్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనం ఈవాల్ ఫంక్షన్లో గ్లోబల్స్ లోకల్స్ని ఎలా వాడుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఉంది.
సో ఈ వాల్యూస్ అనేవి నేను గ్లోబల్స్ ద్వారా ఇస్తాను. సో ఇంతకుముందు ఏంది వేరియబుల్స్ నుంచి వచ్చినాయి అవుట్ సైడ్. సో అలా కాకుండా సో నేనేం చేస్తానంటే ఈ వాల్యూ, సో సోర్స్ అనేది ఈ ఎక్స్ప్రెషన్ పాస్ చేస్తా, ఇది స్ట్రింగ్ ఫార్మెట్ లో ఉంది. సో ఇక్కడ గ్లోబల్స్, సో ఇక్కడ మనకి ఏమున్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి ఉన్నాయి. సో వీటికి వాల్యూస్ మనం గ్లోబల్స్ లోకల్స్ వాడి ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ గ్లోబల్స్ లోకల్స్ అనేవి మీరు వేరియబుల్స్ అయితే డిక్షనరీ ఫార్మెట్ లోనే ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఏ అనేది 3గా పాస్ చేస్తా, బి అనేది 4గా పాస్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఈ ఎక్స్ప్రెషన్ బట్టి ఇక్కడ మీరు డిక్షనరీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గ్లోబల్స్ లోకల్స్ ని ఈ ఎక్స్ప్రెషన్ లో ఉండే వేరియబుల్స్ కి వాల్యూస్ ని ప్రొవైడ్ చేయడానికి ఈ గ్లోబల్స్ లోకల్స్ ఉపయోగపడతాయి, లేదా ఏదైనా మెథడ్స్ నైనా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను, ఎందుకంటే మనకి స్క్రీన్ మీద కనిపించాలి కాబట్టి. సో రన్ చేయబోయే ముందు ఇది ఎలా వర్క్ అయిందంటే, సో ఎప్పుడైతే మనకి పైథాను ఈ వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్ చూసింది అనుకోండి, సో ఈ ఎక్స్ప్రెషన్ చూడగానే సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి స్ట్రింగ్. సో స్ట్రింగ్ లోపల మనకి ఏ ప్లస్ బి అనేది ఉంది. సో దీంట్లో మనకి ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్ కి వాల్యూస్ అనేది ఫస్ట్ గ్లోబల్స్ లో ఉందో లేదో చూసుకుంటుంది, ఉంటే అక్కడి నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ 3 తీసుకుంటుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది, బి వాల్యూ 4 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి సో 3 + 4 ఎడిషన్ జరిగి మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చింది. సో ఒకవేళ గ్లోబల్స్ లో లేకపోతే లోకల్స్ లో చెక్ చేసిద్ది, లోకల్స్ లో కూడా లేకపోతే ఇక్కడ మనం ప్రోగ్రామ్ లో ఎక్కడన్నా మెన్షన్ చేసామో అవి చూసిద్ది, ఎక్కడ లేకపోతే మనకి ఎర్రర్ వచ్చింది. సో ఇలా మనకి ఇంటర్నల్ గా వర్క్ అయింది. సో ఇప్పుడు చూడండి, సో మనకి అవుట్పుట్ అనేది 7 వచ్చింది. సో ఈసారి మనం ఆ వాల్యూస్ అనేవి గ్లోబల్స్ నుంచి తీసుకున్నాం. సో నెక్స్ట్ కేసులో నేనేం చేస్తానంటే వాల్యూస్ గ్లోబల్ లోకల్స్ నుంచి రెండింటి నుంచి ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూడండి. సో ఈసారి ఎక్స్ప్రెషన్ ఎక్స్ ప్లస్ వై ఉంది. సో మనం ఈసారి గ్లోబల్ లోకల్ నుంచి తీసుకుందాం. సో ఈ వాల్యూ సోర్స్ వచ్చేసి మనకి ఎక్స్ప్రెషన్, దీని తర్వాత గ్లోబల్లో నేను ఒక వేరియబుల్ వాల్యూ ఇస్తాను. సో అది డిక్షనరీ అయి ఉండాలి. సో నేను ఎక్స్ ఇస్తున్నా, ఎక్స్ వాల్యూ వచ్చేసి నేను 9 ఇస్తున్నా, తర్వాత కామా పెట్టి లోకల్స్ ఇస్తున్నా. సో ఈ రెండు వేరియబుల్స్ వాల్యూస్ ఇవ్వాలంటే మనం డిక్షనరీ లాగా ఇవ్వాలి. సో ఇది లోకల్స్ డిక్షనరీ, వై ఇస్తున్నా, సో దీని వాల్యూ వచ్చేసి 20 ఇస్తున్నా. సో ఇలా మనం పాస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పాస్ చేసుకున్నప్పుడు ఇంటర్నల్ గా ఎలా వర్క్ అయ్యిందంటే పైథాన్ ఎప్పుడైతే ఈ వాల్ చూసింది అనుకోండి, సో దీంట్లో మనం ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ లోపల ఉంది యాక్చువల్ ఎక్స్ప్రెషన్. సో దీన్ని ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎక్స్ప్రెషన్ లాగానే ఎవాల్యుయేట్ చేసింది. సో మనకి ఎక్స్ అనేది వేరియబుల్, వై అనేది వేరియబుల్. సో దీని వాల్యూస్ ఫస్ట్ గ్లోబల్లో ఉందో లేదో చూసుకుంటుంది. ఎక్స్ గ్లోబల్లో ఉంది కాబట్టి దీని నుంచి వాల్యూ తీసుకొని ఎక్స్ ప్లేస్ లో 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. సో వై కూడా ఫస్ట్ గ్లోబల్లో చూసిద్ది, లేదు లేదు కాబట్టి లోకల్లో చూసిద్ది, లోకల్లో ఉంది కాబట్టి వై వాల్యూ 20 సబ్స్టిట్యూట్ చేసుకొని సో ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ జరిగినప్పుడు 9 + 20 29 వచ్చింది, అది అవుట్పుట్ గా మనకి రిటర్న్ చేసిద్ది. సో ఇలా మనకి వర్క్ అయ్యిద్ది. సో ఇది మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే మనం ప్రింట్ ఫంక్షన్ కి పాస్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు లోకల్స్ గ్లోబల్స్ వాడుకొని మీకు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉంటే దాంట్లో వేరియబుల్స్ ఉంటే వాటికి వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో ఇవి మనం డిక్షనరీ ఫార్మెట్ లో ఇస్తాము. సో ఎక్కడైతే మనకి వేరియబుల్స్ కనిపిస్తాయో అవి డైరెక్ట్ గా ఈ గ్లోబల్స్ లోకల్స్ లో తీసుకొని ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. సో సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసి మనకి ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చింది. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను, చూడండి. సో మనకి అవుట్పుట్ 29 వచ్చింది. సో ఇలా మనం ఈవాల్ ఫంక్షన్ లో లోకల్స్ గ్లోబల్స్ ని వాడుకోవచ్చు. సో దీంతో పాటు మనం ఈవాల్ ఫంక్షన్ లో మనం స్ట్రింగ్ ఫార్మెట్ లో పాస్ చేస్తాం. సో దీని లోపల ఎక్స్ప్రెషన్ పాస్ చేయొచ్చు, లేదా మనం స్ట్రింగ్స్ పాస్ చేసి వాటి మీద ఆపరేషన్స్ అయినా చేసుకోవచ్చు. ఓన్లీ ఇంటీజర్సే పాస్ చేయాలని లేదా ఫ్లోట్ నెంబర్సే పాస్ చేయాలని రూల్ ఏం లేదు.
సపోజ్ నేను ఈవాల్ ఫంక్షన్లోకి నేనేం చేస్తానంటే ఫస్ట్ మనం ఇది స్ట్రింగ్ లాగా ఇవ్వాలి. సో దీని లోపల నేనేం చేస్తానంటే 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తున్నా. సో హలో ఇస్తున్నా ప్లస్ మళ్ళీ అనిల్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఎలా వర్క్ అయింది మీకు తెలుసు కదా, ఈవాల్ ఫంక్షన్లోకి మనకి ఎప్పుడైతే స్ట్రింగ్ అనేది పాస్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ ని తీసుకోదు. సో దీని లోపల ఉన్న దాన్నే కన్సిడర్ చేసిద్ది. సో దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ లాగా కన్సిడర్ చేసిద్ది, లేకపోతే పైథాన్ కోడ్ లాగా కన్సిడర్ చేసి ఇప్పుడు ఏం జరిగిద్ది, హలో అనేది స్ట్రింగ్, అనిల్ అనేది స్ట్రింగ్, ప్లస్ ఆపరేటర్ అప్లై చేస్తే కన్కాటినేట్ అయ్యి హలో అనిల్ అని మనకి స్క్రీన్ మీద అవుట్పుట్ గా చూపించింది. సో ఇలా మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్స్ప్రెషన్ స్ట్రింగ్ అయినా దాని లోపల స్ట్రింగ్స్ కూడా పాస్ చేసుకొని మనం ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇలా మనం రియల్ టైంలో ఈవాల్ ఫంక్షన్ని డిఫరెంట్ వేస్లో వాడుకోవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈవాల్ ఫంక్షన్ వాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎందుకయ్యా అంటే కొన్నిసార్లు మీరు ఏదన్నా అన్ట్రస్టెడ్ ఇన్పుట్ పాస్ చేశారనుకోండి, సో మీరు కొన్నిసార్లు ఒక ఆర్బిటరీ కోడ్నే ఇన్పుట్గా పాస్ చేశారనుకోండి, సో అది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. సో స్ట్రింగ్ లోపల అది పైథాన్ కోడ్ అయితే పైథాన్ కోడ్ లాగానే ఎగ్జిక్యూట్ చేసింది. సో మీరు పాస్ చేసింది ఏదన్నా హార్మ్ఫుల్ కోడ్ అనుకోండి, సపోజ్ మీరు సిస్టంలో ఉన్న డేటాని డిలీట్ చేయమని, ఫైల్స్ని డిలీట్ చేయమని ఇచ్చారనుకోండి, అలాంటి కేసెస్లో మనకి ఇది రిస్క్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడైతే ఆ ఇన్పుట్తో మీకు రిస్క్ లేదనుకుంటారో అలాంటి కేసెస్లో మీరు ఈవాల్ ఫంక్షన్ని వాడుకోండి. ఆ ఇన్పుట్ అనేది అన్కంట్రోల్డ్గా ఉండి రిస్క్ ఉండే అవకాశం ఉంటే ఈవాల్ ఫంక్షన్ని వాడుకోవద్దు. సో దీనివల్ల మనకి సెక్యూరిటీ వల్నరబిలిటీస్, సిస్టంలో ఉండే డేటా కొన్నిసార్లు సిస్టమ్కి కూడా హామ్ కలగవచ్చు. బట్ అలాంటి కేసెస్లో మనకి ఏదన్నా ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఉంది, అది కూడా చూపిస్తాను. చూపించబోయే ముందు మీకు ఎలాంటి రిస్క్లు రావచ్చు అంటే, సపోజ్ మీరు యూజర్ని ఒక పైథాన్ కమాండ్ ఎంటర్ చేయమని అడిగారు. సో దాన్ని మీరు ఈవాల్ ఫంక్షన్కి పాస్ చేశారనుకోండి. సపోజ్ నేను ఈ కమాండ్ ఎంటర్ చేశా. సో ఏంటంటే ఇంపోర్ట్ ఓఎస్ డాట్ సిస్టమ్ rm-r-f అని ఇచ్చా. సో ఇదేం చేసిద్దంటే మనకి సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసిద్ది. సో ఈ కోడ్ అయితే నేను రన్ చేసి చూపించట్లేదు, సో ఎందుకంటే మీకు ప్రాబ్లం అయింది. సో మీరు కూడా చేయొద్దు. ఇన్ కేస్ మీరు రియల్గా ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి, బట్ సో నాది గ్యారంటీ కాదు, కేర్ఫుల్గా ఉండండి. సో ఇది ఎందుకంటే రిస్క్ కాబట్టి రిస్క్ ఎలా వచ్చింది అనేది చూపించడం కోసమని చూపిస్తున్నాను. సో ఎలాంటి కమాండ్స్ ఎంటర్ చేస్తే మనకు సిస్టంలో ఉన్న డేటా మొత్తం పోయిద్ది, మనకి సిస్టమ్కి కూడా హామ్ అయ్యే కొన్ని కమాండ్స్ ఉంటాయి, అవి ఇవ్వటం వల్ల కూడా మీకు రిస్క్లు వస్తాయి. సో అందుకని మీరు ఈవాల్ ఫంక్షన్ వాడేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. మీకు గ్యారంటీగా ట్రస్టెడ్ ఇన్పుట్ వచ్చింది అనుకుంటే ఇది వాడండి, లేకపోతే వాడొద్దు. సో అలాంటి కేసెస్లో మీకు ఆల్టర్నేటివ్గా, సో మీకు వచ్చే ఇన్పుట్ అనేది మీకు తెలియలేదు అనుకోండి, అన్ట్రస్టెడ్ డేటా అనుకోండి, అలాంటి కేసెస్లో మీరు ఆల్టర్నేటివ్గా మనకి ఏఎస్టీ అనేది పైథాన్లో ఒక మాడ్యూల్ ఉంది, దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే దీంట్లో లిటరల్ ఈవాల్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇదైతే ఓన్లీ పర్టికులర్ లిటరల్స్కే వర్క్ అయ్యింది. సో దాని లోపల పాస్ చేసేది, మీరు వేరేది ఏదైనా పాస్ చేస్తే ఎర్రర్ త్రో చేసిద్ది, ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇదైతే మనకి సేఫ్గా ఉంటుంది. సో రియల్ టైంలో మీరు దీన్నైనా వాడుకోవచ్చు. ఇదండి ఈవాల్ ఫంక్షన్ గురించి. సో మీకు ఈవాల్ ఫంక్షన్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు కొన్ని అన్కవర్ టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ మీరు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎలాంటివి వస్తే ఎలా వాడుకోవాలని తెలియాలి కదా, అందుకని కొన్ని ఎవరు ట్రై చేయని టాపిక్స్ కూడా నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. మీకు కనుక వీడియోస్ బాగా నచ్చుతుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళతో పాటు ఆఫీస్లో కొలీగ్స్కి షేర్ చేయండి, బాగా హెల్ప్ అవుతాయి వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.